Hello guys, my name is P. Santosh. Today I am telling about such and indices. First problem చూద్దాం. 961 whole power 1 by 2 minus 400 whole power 1 by 2 minus 1225 whole power 1 by 2 equal to 1600 whole power 1 by 2 minus x square. What is the value of x? ఫస్ట్ మనం 96 రూట్ ఇప్పుడు ఫస్ట్ హోల్ పవర్ 1 by 2 అంటే ఏంటంటే రూట్ ఆఫ్ అని అంటే రూట్ 961 వాల్యూ ఎంత చూద్దాం. ఫస్ట్ రూట్ 961 అంటే మీకు అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నాను. 3 3s are 9 0 6 1 3 2s are 6 61 1s are 61 0 అంటే దీని వాల్యూ ఎంత? ఇది ఏంటంటే నెంబర్ మనకు వచ్చే వాల్యూ అంటే మనకి రూట్ 961 వాల్యూ ఎంతంటే ఇక్కడ వచ్చే వాల్యూవే మన ఆన్సర్ 31. రూట్ 400 అంటే 2 2s are 4 double 0 2 2s are 4 4 0s are 0 0 0 అంటే దీని వాల్యూ 20. నెక్స్ట్ 1 2 2 5 వాల్యూ రూట్ 1 2 2 5 3 3s are 9 3 25 3 2 6 60 చూద్దాం. ఇక్కడ చూద్దాం 65 5s are చూద్దాం. ఫస్ట్ 5 5s 25 6 5s 30 32 325 వచ్చిందా? 5 5 325 అంటే దీని వాల్యూ 35. 1600 ఈ వాల్యూ చూద్దాం. 600 4 4s 16 0 0 4 2 0 8 0 0 0 0 అంటే దీని వాల్యూ 40. ఇప్పుడు మొత్తం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. రూట్ 961 అంటే 31 మైనస్ దీని వాల్యూ 20 మైనస్ దీని వాల్యూ 35 ఈక్వల్ టు దీని వాల్యూ 40 మైనస్ x. అంతేనా? దీని వాల్యూ ఎంత? ఇది పోతే ఇంక ఇక్కడ -4 ఉంటుంది అంటే -24 ఈక్వల్ టు 40 మైనస్ x స్క్వేర్. ఈ ప్లస్ 40 వెళ్తే -40 -24 మైనస్ 40 ఈక్వల్ టు -x స్క్వేర్ -40 -24 అంటే -64 ఈక్వల్ -x స్క్వేర్ మైనస్ క్యాన్సిల్. x ఈక్వల్ టు రూట్ 64 అంటే వాల్యూ ఎంత? x ఈక్వల్ టు రూట్ 8 స్క్వేర్. మీకు అర్థం అవ్వడం కోసం చెప్పా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వాల్యూ ఇస్ 8 అంటే దీని అంతటి వాల్యూ 8 అంటే మనం సింప్లిఫై చేస్తే x ఈజ్ ది వాల్యూ 8. ఓకే, మీకు అర్థమైందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇంకో మరికొద్ది న్యూ ప్రాబ్లమ్తో కలుస్తాను. థ్యాంక్ యూ.